వచ్చేస్తే ఎక్సలెంట్ వ్యూ అన్నమాట. ఇటు సైడ్ ఓపెన్ బాత్రూమ్ ఇచ్చేసాడు, కింద స్విమ్మింగ్ పూల్ బాల్కనీ నుంచి చూస్తే వెల్కమ్ బ్యాక్ టు జీరో లాగ్స్. ఈ రోజు మన ఛానల్లో చూడబోయేది ఒక కొత్త వీడియో. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే ఇందాక చూపించినట్టు లాస్ట్ వీడియోలో చూపించినట్టు మనం పటాయా దిగేసాం. పటాయా నుంచి మన రూమ్కి వెళ్తా ఉన్నామన్నమాట. మన రూమ్కి వెళ్ళడానికి టుక్లో ఒక మనిషికి వచ్చి 25 థాయ్ బాత్ ఛార్జ్ చేశారు, 50 రూపీస్ అన్నమాట. మామూలు క్యాబ్ బుక్ చేసుకుంటే ఆ ఛార్జెస్ వేరు, మనం కావాలంటే క్రాబ్లో బుక్ చేసుకోవచ్చు అన్నమాట. బట్ మనం టుక్లో వెళ్ళిపోతాం అన్నమాట. ఇదే అండి ఇక్కడ ఉన్న మాల్ అన్నమాట, టెర్మినల్ 21. ఇక్కడ టోటల్గా 2 మాల్స్ ఉంటుంది. ఒకటి వచ్చి సెంట్రల్ మాల్, అది వచ్చి వాకింగ్ స్ట్రీట్ ముందు ఉంటుంది అన్నమాట, లైక్ బీచ్ షోర్ ఆపోజిట్ ఉంటుంది. ఇది వచ్చి టెర్మినల్ 21, కొంచెం అవుట్ ఉంటుంది అన్నమాట. సో మరి రూమ్ అయితే మనం చెక్ఇన్ చేసిన హోటల్ వచ్చి సిట్రస్ గ్రాండ్ హోటల్ అన్నమాట. వెళ్ళక ముందే మనం రూమ్ అనేది బుక్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వెయిట్ చేయాల్సి వస్తుంది. బుకింగ్ లేదనుకోండి ఇంకొక రూమ్ చేయాల్సి వస్తుంది. ముందే మనం ఒక 5 స్టార్ హోటల్ రూమ్ బుక్ చేసుకున్నాం. జస్ట్ 2500కి అన్నమాట మనం బుక్ చేసుకుందాం అన్నమాట ఆ 5 స్టార్ హోటల్. ఇదే అండి బీచ్ రోడ్ అన్నమాట. బీచ్ రోడ్ ఎంత ఎక్సలెంట్గా ఉంది. ఇదే పటాయా బీచ్ రోడ్. ఈ బీచ్ రోడ్లోనే స్ట్రైట్కి వెళ్తేనే మనకు డైరెక్ట్గా వాకింగ్ స్ట్రీట్ వస్తుంది. మరి అది బోను ఇక్కడ జనాలు కూర్చో ఉంటారు అన్నమాట. ఇక్కడ నుంచే కోర్ల ఐలాండ్కి వెళ్ళేది. కోర్ల ఐలాండ్ అనేది ఇక్కడ నుంచి మన స్పీడ్ బోట్లో వెళ్తేనే కోర్ల ఐలాండ్. మరి పోయినసారికి ఈసారికి చాలా డిఫరెన్స్ ఉంది. ఈసారి ఏంటంటే కొత్తగా వాటర్ అనేది డ్రౌన్ చేసి పెట్టినారు అన్నమాట. ఇక్కడే లోపల కోర్ల ఐలాండ్ దాకా వెళ్ళబడలేదు. ఇక్కడే ప్యారాగ్లైడింగ్ మీకు కనబడతా ఉంది, ఇక్కడే చేస్తున్నారు అన్నమాట. సో మనం కోర్ల ఐలాండ్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచి మనం కూర్చొని ఫుడ్, బీవరేజెస్ ఇవన్నీ అలో చేస్తారన్నమాట. సో గైస్ మనం అయితే వచ్చేసామండి. వచ్చేసి ఇక్కడ నుంచి ఇదే అండి మనం స్టే చేసిన హోటల్ సిట్రస్ గ్రాండ్ ఇన్. సరే అయితే చెక్ఇన్ అయితే వెళ్ళిపోదాం. సో లెట్స్ గో. ఈ హోటల్ అయితే అదిరిపోయింది, చాలా బాగుంది. లోపలికి వెళ్ళి మీకు చెప్తాను. నార్మల్గా చెక్ఇన్ అయితే 2 o'clock అండి వీళ్ళు టైమింగ్స్ అన్నమాట. బట్ మనం 12 o'clock వచ్చేసాం. అయినా ఇచ్చేస్తారు రూమ్స్ ఫ్రీగా ఉంటే. సో మరి వీళ్ళ అంబియన్స్ అయితే అదిరిపోయిందన్నమాట. దీంతో మ్యాక్సిమం ఇండియన్స్, ఈస్ట్ లైక్ సౌదీ వాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట. మరి మీరు చూడొచ్చు దీంట్లో కింద లాబీలోనే బార్ ఉందన్నమాట, రెస్టో బార్ టైప్ అన్నమాట. ఇది ఈ కింద మన ఫుడ్ విత్ రెస్టారెంట్ విత్ బార్ అన్నమాట, అలౌడ్ అన్నమాట. మరి దీనికైతే మొత్తం 3 స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. ఇది మనం ఉండబోయే బ్లాక్ అన్నమాట. దీంట్లో 9 బ్లాకులు ఉన్నాయి. దాంట్లో ఒక బ్లాక్ మనకు ఇచ్చారన్నమాట, రూబీ అనే బ్లాకు. మరి ఈ రూమ్కి వెళ్ళే దారి ఇది. దీంట్లో టోటల్లీ 3 స్విమ్మింగ్ పూల్స్ అన్నమాట. మీకు చూపిస్తుంది మన ఇది ఒక స్విమ్మింగ్ పూల్, ఇది వచ్చి ఇంకొక స్విమ్మింగ్ పూల్ అన్నమాట. ఇది వచ్చి చిన్నదిగా ఉంటుంది అన్నమాట చిల్డ్రన్స్కి. సో మనం రూమ్కి అయితే వెళ్ళిపోతారండి. సో గైస్ మనం అయితే రూమ్ అయితే చెక్ఇన్ అయిపోయామండి. ఒక రూమ్ టూర్ వేసేద్దాం అనుకున్నాను. ఏంగానే రూమ్ ఓపెన్ చేయగానే రూమ్ ఎక్సలెంట్గా ఉంది. ట్విన్ బెడ్, ఇటు సైడ్ ఓపెన్ బాత్రూమ్ ఇచ్చేసాడు. ఇటు సైడ్ ఓపెన్ చేస్తే బాత్రూము, మరి ఇటు సైడ్ ఓపెన్ చేస్తే షవర్ రూమ్. ఇంకా దాంతోపాటు ఒక కబోర్డ్ ఇచ్చేసినాడు. ఈ కబోర్డ్లో ఏమి ఇచ్చినాడంటే ఒక లాకర్ ఇచ్చినాడు, ఏమైనా వస్తువులు పెట్టుకోవడానికి, పాస్పోర్ట్ లైన్ పెట్టుకోవడానికి లాకర్ ఇచ్చినాడు. ఒక గొడుగు, హ్యాంగరు, అంతే. ఇదైతే మొత్తం సెంట్రల్ ఏసీ అండి. మొత్తం దీని నుంచి కంట్రోల్ చేసుకోవడమే. లివింగ్ రూమ్కి కానీ ఇది క్లిక్ చేస్తే చాలు అయిపోతుంది. ఇదే అండి, ఇదే మళ్ళీ అది పోను ఒక బాల్కనీ, మంచి బాల్కనీ. సో ఇదే అండి మన బాల్కనీకి వచ్చేస్తే ఎక్సలెంట్ వ్యూ అన్నమాట. ఎక్సలెంట్. కింద స్విమ్మింగ్ పూల్, బాల్కనీ నుంచి చూస్తే మనకి స్విమ్మింగ్ పూల్ కనపడుతుంది కదా. ఇదే అండి మన టోటల్ రూమ్ ఒక వ్యూ. ట్విన్ బెడ్స్ ఇచ్చారు, ఇద్దరు షేర్ చేసుకుంటున్నాం కాబట్టి ట్విన్ బెడ్స్. సో ఇక్కడే వాష్ బేసిన్ కూడా ఇచ్చేసినాడు అనమాట. బట్ కూర్చోవడానికి ఒక కుర్చీ, ఒక టీవీ, అండ్ దే హ్యావ్ ఐటమ్స్ లైక్ దిస్ అన్నమాట. కాటన్ బెడ్స్, షవర్ క్యాపు, సోపు, ఒక 3-4 ఐటమ్స్ ఇచ్చినాడు. ఒక 53 ఇంచ్ టీవీ ఇచ్చి ఉంటాడు. దాంతోపాటు కెట్టలు ఒకటి, కాఫీ బొళ్ళు, పాల పొడి, 2 వాటర్ బాటిల్, 2 గ్లాసులు కాంప్లిమెంటరీగా ఇచ్చినాడు. సో ఫైనల్గా తీసుకుంటే హోటల్ అయితే ఎక్సలెంట్గా ఉంది, బాగుంది. హోటల్ అయితే బాగుందండి. ప్రైస్ వచ్చి అరౌండ్ మాకు 2500 అలా పడింది అన్నమాట. బట్ రూమ్స్ వచ్చి ఎక్సలెంట్గా ఉన్నాయన్నమాట. రూమ్స్ అయితే అదిరిపోయాయి.